సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ టీమిండియా మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. టెస్ట్ క్రికెట్లో భారత్ జట్టుకు స్పిన్ ప్రధాన ఆయుధం. అద్భుతమైన స్పిన్తో బ్యాటర్లను చుట్టేసి ఆ తర్వాత ప్రత్యర్థి స్పిన్నర్ల బౌలింగ్లో సత్తా చాటి టీమిండియా ఎన్నో ప్రతిష్టాత్మక విజయాలు అందుకుంది. ద్రవిడ్, సెహ్వాగ్, సచిన్, లక్ష్మణ్ లాంటి ఆటగాళ్లు స్పిన్ సులభంగా ఆడేవారు. కానీ ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లు గతంలో ఆడిన దిగ్గజాలులాగా స్పిన్నర్లను ఎదుర్కోలేక చతికిల పడుతున్నారు. అంతెందుకు, కోహ్లీ, రోహిత్ లాంటి టాప్ బ్యాటర్లు కూడా స్పిన్ని ఆడలేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్తో జరగబోయే సిరీస్లోనూ టీమిండియాకు స్పిన్ విషయంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. స్పిన్ను భారత బ్యాటర్లు చక్కగా ఆడతారు అనేది ఒకప్పటి మాట. ఒకప్పుడు మన బ్యాట్స్మెన్ గింగిరాలు తిరిగే స్పిన్ బంతులను గంటల తరబడి ఎదుర్కొనేవారు. ప్రత్యర్థి జట్ల స్పిన్నర్లకు భారత బ్యాటర్లను అవుట్ చేయాలంటే ఏడుపొచ్చేది. స్పిన్కు అనుకూలించే పిచ్ పైనే మన బ్యాటర్లు పరుగుల వరద పారించేవాళ్ళు. ఆ తర్వాత అదే పిచ్పై స్పిన్తో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించేవాళ్ళు. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. భారత బ్యాటర్లు స్పిన్ ఆడలేకపోతున్నారు. మన స్పిన్నర్ల స్పిన్ బౌలింగ్లో కూడా పదును తగ్గింది. దీంతో స్పిన్ పిచ్లు తయారు చేసుకుంటే అసలుకే మోసం వస్తోంది. స్పిన్ పిచ్లపై మన బ్యాటర్లే అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. ప్రత్యర్థి జట్లలోని మామూలు స్పిన్నర్లు కూడా మన బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నారు. దీన్ని బట్టి మన బ్యాటర్ల చేతగానితనం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్పిన్నర్లను ఎదుర్కోవాలంటే ఓపిక చాలా ఎక్కువ ఉండాలి. ఆ బంతులను ఆడడానికి ప్రత్యేకమైన నైపుణ్యం, అంచనా వేసే ప్రతిభ కావాలి. పగుళ్లతో కూడిన పొడి పిచ్చులపై గింగిరాలు తిరిగే బంతులను ఎదుర్కోవడం నాణ్యమైన బ్యాటర్కు ఉండాల్సిన లక్షణాలు. కానీ భారత బ్యాటర్లలో ఈ నైపుణ్యాలు బాగా తగ్గిపోయాయి. సొంతగడ్డపై వరుసగా టెస్ట్ సిరీస్లు గెలుస్తున్నప్పటికీ స్పిన్నర్లపై మాత్రం పైచేయి సాధించలేకపోతున్నారు. సొంతగడ్డపై చివరగా ఇంగ్లాండ్తో భారత్ 5 టెస్టుల సిరీస్ ఆడింది. ఇందులో ప్రత్యర్థి స్పిన్నర్లు హార్ట్లీ 22, షోయబ్ బషీర్ 17, రెహాన్ అహ్మద్ 11, రూట్ 8 వికెట్లు పడగొట్టారు. అంతకంటే ముందు 2023లో ఆస్ట్రేలియాతో 4 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-1తో గెలిచింది. కానీ ఆసీస్ స్పిన్నర్లు లయన్ 22 వికెట్లు, మర్ఫీ 14 వికెట్లు, కునేమన్ 9 వికెట్లు పడగొట్టారు. ఇటీవల శ్రీలంకలో వన్డే సిరీస్లో అయితే లంక స్పిన్నర్లు ఏకంగా 27 వికెట్లు పడగొట్టారు. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో స్పిన్నర్లకు అత్యధిక సంఖ్యలో ఓ జట్టు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఇప్పుడు బంగ్లాతో 2 టెస్టుల సిరీస్లో ప్రత్యర్థి స్పిన్నర్లు భారత బ్యాటర్లకు ప్రమాదకరంగా మారే ఆస్కారం ఉంది. ఈ మ్యాచ్లు జరిగే చెన్నై, కాన్పూర్ పిచ్లు స్పిన్కు అనుకూలమైనవే. మెహదీ హసన్, షకీబుల్ హసన్తో పాటు తైజుల్ ఇస్లాం, నయీం హసన్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు బంగ్లా దళంలో ఉన్నారు. పాకిస్తాన్తో సిరీస్లో షకీబ్, మెహదీ స్పిన్ ద్వయం 15 వికెట్లు పడగొట్టింది. బంగ్లాపై టీమిండియాకు అజేయ రికార్డు ఉన్నప్పటికీ బంగ్లా స్పిన్నర్లను జాగ్రత్తగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఆ జట్టు తాజా రికార్డు సూచిస్తోంది. స్పిన్ బౌలింగ్ని ఆడడంలో మెరుగవడానికి టీమిండియా గనుక సరైన ప్రణాళికలు రచించకపోతే రాబోయే రోజుల్లో రోహిత్ సేనకు మరిన్ని షాకులు తప్పవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.